సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి కదా! థ్యాంక్ యూ. హలో అందరికీ, వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. సో టుడే ఈజ్ అ వీక్ డే. చెప్పాలంటే టుడే వెన్స్డే అండ్ నేనైతే బ్రేక్లో ఉన్నా, వర్క్ చేస్తూ ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. అండ్ ఐ యామ్ గోన్ బీ క్లీనింగ్ ది హౌస్ బికాజ్ నెక్స్ట్ వీక్ ఆర్ అప్కమింగ్ వీక్స్లో మనకి గణేష్ చతుర్థి వస్తుంది కదా. సో ఇండియాలో లాగా మనం అదే డే క్లీన్ చేసుకోవాలంటే అవ్వదు, బికాజ్ మనకు వర్క్ ఉంటుంది కాబట్టి. సో ఒక 1 వీక్ బిఫోర్ నుంచి చిన్న చిన్నగా పనులు స్టార్ట్ చేస్తాము. అండ్ జస్ట్ ఫాలో అలాంగ్. ఇది ఒక రీసెట్ బ్లాగ్ లాగా. ఇఫ్ సంబడీ ఈజ్ లైక్ నాట్ ఫీలింగ్ ద ఇన్స్పిరేషన్ టు డూ సంథింగ్ ఆర్ క్లీన్ థింగ్స్, మేబీ యూ క్యాన్ ఫైండ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఫాలోయింగ్ అలాంగ్ దిస్ వీడియో. అండ్ అండ్ కొన్ని టిప్స్ ఇస్తాను, మధ్య మధ్యలో అట్లా అట్లా మాట్లాడతాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Wait. Don't forget to like, share and subscribe, and please support me. And we are really close to 1,000 subscribers, and let's just hit that mark soon. And thank you. Yeah, ఇప్పుడు let's get into the video. సో బేసికలీ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అనమాట, పండుగల ముందు చేసేది. అండ్ చాలా ఉంటాయి కదా పనులు, లైక్ ఒకళ్ళు డస్ట్ చేయడము, లాండ్రీ చేయడము, లేకపోతే కిచెన్ సర్దడము, ఫ్రిడ్జ్ తుడవడము, దెన్ ఇల్లు ఊడడంతో వేరే అండ్ తుడవడం వేరే, దెన్ బాత్రూమ్ క్లీనింగ్. సో ఇట్లా మల్టిపుల్ ఉంటాయి కదా. సో వాట్ వీ డూ ఇస్ వీ షేర్ ద వర్క్స్. అండ్ నేను ఎప్పుడు ఫ్రీ ఉన్నానో నా పార్ట్ ఆఫ్ వర్క్స్ చేసేసుకుంటా, అండ్ ఆయన ఫ్రీ ఉన్నప్పుడు మా హస్బెండ్ ఆయన పార్ట్ ఆఫ్ వర్క్స్ చేసుకుంటాడు. దిస్ ఈస్ హౌ యూ కెన్ లైక్ డివైడ్ అండ్ కాంకర్ థింగ్స్, బికాజ్ అన్నీ ఒకళ్ళే చేయాలంటే అట్లీస్ట్ ఫారెన్లో అయితే ఇట్స్ నాట్ పాసిబుల్, బికాజ్ బోత్ ఆఫ్ అస్ వర్క్, బోత్ ఆఫ్ అస్ ఆర్ ఆక్యుపైడ్. సో ఎవరికి ఫ్రీ ఉంటే అది. సో నా వరకు నేను చేసేది ఏంటంటే లాండ్రీ, డస్టింగ్, కొంచెం సర్దడం అవన్నీ. సో అండ్ మాపింగ్, ఫ్లోర్ క్లీనింగ్కి డైసన్ వాడతాడు మా హస్బెండ్, ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ వాక్యూమ్ వాడతాడు. దెన్ హీ ఆల్సో లుక్స్ ఇన్ టు ద వాష్రూమ్స్ అండ్ అదర్ థింగ్స్. సో బేసికలీ వి డివైడ్ వర్క్స్ లైక్ దట్ అని చెప్పాలనుకుంటున్నా. సో ఫస్ట్ మాపింగ్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే నేను మాప్ చేసి అంతా నీట్ చేశాక కింద పడినవన్నీ ఊడవడానికి ఈజీ ఉంటుంది కదా. సో ఐ స్టార్ట్ మై వర్క్స్ ఫస్ట్. సో లెట్స్ కీప్ గోయింగ్. అండ్ మధ్య మధ్యలో మాట్లాడుతున్నా. సో సారీ, నేను లైట్కి అగేన్స్ట్ ఉన్నా కాబట్టి నా ఫేస్ అంత క్లియర్గా ఉండదు. సో మీరు నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తుంటే ఇది నా వర్క్ స్పేస్ అని మీకు తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ మనం వర్క్ స్పేస్ను స్టార్ట్ చేద్దాం. సో నేను ఎట్లా క్లీనింగ్ చేసుకుంటా అంటే, ఐ చూస్ వన్ కార్నర్ ఆఫ్ ద రూమ్. ఆ కార్నర్ నుంచి ఇట్లా ఒక లైన్గా వెళ్తా అనమాట, లేకపోతే కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ వేసి నాకు ఆర్గనైజ్డ్గా అనిపించదు. సో ఐమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ కార్నర్ ఆఫ్ ద రూమ్ అండ్ మెల్లగా అట్లా మొత్తం క్లీన్ చేద్దాము. సో అండ్ క్లీనింగ్కి నేను ఏమేమి వాడతానో ఇంతకుముందు క్లిప్లో చూపించాను కదా. సో అవే అనమాట. దీస్ ఆర్ సమ్ వైప్స్, వెట్ వైప్స్ లా ఉంటాయి, బట్ దీస్ ఆర్ డిస్ఇన్ఫెక్టెంట్ వైప్స్. సో ఐ యూజ్ దీస్. సో మా చిట్టి చిట్టి దేవుళ్ళు పక్కన పెడదాం.
సో ఇలా క్లీన్ చేస్తుంటే నాకు ఈ పెన్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు స్కూల్ టైమ్స్ గుర్తొస్తుంది. ఇల్లంతా చెత్తకుండిలా వేసేటోళ్ళము, కానీ ఇట్లా రీసెట్ అనగానే అన్ని పెన్స్ పడుతున్నాయా లేవా అన్నీ చెక్ చేసుకొని మరి చూసి పడేసేటోళ్ళము. సో నాకు నవ్వు వస్తుంది. యా, సో చాలా పెన్స్ ఉన్నాయి నాకు తెలిసి, కానీ ఒకటి పని చేస్తుందో లేదో నాకు తెలీదు. సో ఫస్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకుందాము. అండ్ యా, మీరు ఎట్లా క్లీనింగ్ చేస్తారు, లైక్ ఏమన్నా టిప్స్ ఉంటాయా అవన్నీ నాకు చెప్పండి. బికాజ్ ఐ రియలీ లైక్ వాచింగ్ దిస్ రీసెట్ వ్లాగ్స్. కొంచెం ఇన్స్పిరేషనల్ ఉంటారే మనము లేచి చేయాలని చెప్పేసి. సో అందుకే నేను ఈరోజు రికార్డ్ చేద్దాం అనుకున్నా. సో యా, సో నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్ క్లీనింగ్ అనమాట. అండ్ ఐ ఫౌండ్ దిస్ రియలీ క్యూట్ బుక్స్. ఇదోటి అండ్ ఇదోటి. ఎందుకు కొంటామో తెలీదు ఇలాంటి బుక్స్, చూస్తేనేమో రాయబుద్ధి కాదు, బ్యూటిఫుల్ ఉంటుంది కాబట్టి. సో యా, నేనైతే స్పెండ్ చేయను మనీ, అగైన్ ఇట్స్ మై హస్బెండ్స్. నేను కొట్టేసిన అనమాట, కానీ నాకు ఏం రాయబుద్ధి కాదు. ముద్దు ముద్దు ఉంటాయి బుక్స్ అన్నీ కూడా, ఏందో అట్లా పడుంటాయి. ఎప్పుడు రాస్తున్నా చూడాలి ఇవన్నీ. సో ఎక్కడైనా ఆడవాళ్ళు ఉంటే ఎంటికలు, ఎక్కడైతే అక్కడ హెయిరే ఉంటుంది. సో అదో బాధ. లెట్స్ జస్ట్ కీప్ రోలింగ్. కొంచెం ఫాస్ట్గానే చేస్తాను నేను. యా, సో నేను అప్పుడప్పుడు డ్రాయింగ్ చేస్తాను అనమాట. భలే క్యూట్గా ఉన్నాడు కదా. ఫ్రేమ్ చేయించుకోవాలనుకుంటా కానీ ఎప్పుడు చేయించుకోను. సో యా, ఇది జస్ట్ పెన్సిల్తో వేసా, పెన్తో వేసి ప్రాపర్గా మండాలలా వేసి ఇంకా క్యూట్గా వస్తుంది. సో యా, ఏమైనా సర్దేటప్పుడు ఇట్లా ఏమైనా దొరికితే ఇంకా క్యూట్గా అనిపిస్తాయి కదా అన్నీ. యా, లెట్స్ కీప్ గోయింగ్. సో టాస్క్ 1 డన్. ఇదంతా నీట్ అయిపోయింది అండ్ ఇది కూడా చాలా ఆర్గనైజ్ చేసేసుకున్నా. సో ఇమీడియట్ నోట్స్ తీసుకోవడానికి అండ్ టు డూ లిస్ట్కి. అండ్ ఇక్కడ ఒక క్యాల్సీ అండ్ ఇక్కడ కొన్ని సడన్గా స్పెక్స్ తూడ్చుకోవాలన్నా, లైక్ ఇయర్ ఫోన్స్, సింపుల్ నోట్స్ తీసుకోవడానికి బుక్స్ అవన్నీ. అండ్ ఇది నేను కింద పెడతాను. ఐ జస్ట్ హ్యావ్ ఆల్ ఆఫ్ మై వైర్స్ అండ్ పౌచ్ అండ్ స్టఫ్, సో ఇట్ డజంట్ లుక్ షాబీ హియర్. సో ఇది కిందికి వెళ్ళిపోద్ది అనమాట. సో 1 టాస్క్ డన్. హలో. సో ఈ ఏరియా ఇస్ డన్ అండ్ ఈ ఫ్రేమ్ కూడా తూడ్చేసా. సో దిస్ ఇస్ అ డిజిటల్ ఫ్రేమ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ఫోటోలు వస్తూ ఉంటాయి అనమాట. సో అదొకటి కూడా తూడ్చేది ఉండే. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, సో బ్యూటిఫుల్, సచ్ అ బ్యూటిఫుల్ డే అవుట్ సైడ్. సో లెట్స్ కీప్ గోయింగ్. సో ఇది వ్యానిటీ అనమాట. 1 2 3 4 5 6 డ్రావర్స్ ఉంటాయి. సో అంతా ఇప్పుడు చిందర అందరూ ఉంది. సో యాక్చువల్లీ నేను బాగానే ఆర్గనైజ్ చేసుకుంటా బికాజ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆర్గనైజర్స్ హియర్ అండ్ హియర్, బట్ దెన్ దీన్ని ఇంకా నీట్ చేయాలి కాబట్టి యా, లెట్స్ స్టార్ట్ ఆన్ ఇట్.
ఇయర్ రింగ్స్. సో ఇట్స్ నీట్లీ ఆర్గనైజ్డ్. జ్యువెలరీ, ఇదంతా లిప్ ప్రోడక్ట్స్, ఇదంతా ఐ ప్రోడక్ట్స్, ఇది ఈజీగా యాక్సెసిబుల్ అయ్యే బ్యాండ్స్, ఇవన్నీ లిప్ షేడ్స్ కనిపించేలా అండ్ ఊరికనే కట్ అవుతుంది కాబట్టి కొంచెం బ్యాండేడ్స్ యాక్సెసిబుల్గా ఇక్కడ సడన్లీ దువ్వెనలు పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ కంప్లీట్లీ మైండ్. దిస్ ఇస్ హిస్. ఇట్స్ లైక్ మోస్ట్లీ సమ్ ఎమర్జెన్సీ హ్యాండీ మెడిసిన్, రోజు వేసుకునే విటమిన్స్, రోజు వేసుకునే డియో, పర్ఫ్యూమ్, దెన్ సమ్ ఆయిల్స్ అండ్ యా, ఇట్స్ వెరీ సింపుల్. సో ఈ ఆర్గనైజర్స్ అన్నీ నేను ఐకియాలో తీసుకున్నా. ఈ షేప్ ఇక్కడ చూస్తుంటే ఈ షేప్. ఫస్ట్ 2 పార్ట్ డన్. సో లెట్స్ టాకిల్ దిస్. ఇట్స్ వెరీ షాబీ అండ్ ఇది ఒక ఆర్గనైజరే కానీ ఆర్గనైజ్గా లేదు. సో యా, ఇన్ 3, 2, 1. సో మధ్య మధ్యలో కలుస్తున్నాను అనమాట. ఇంకా క్లీనింగ్ అవుతుంది. ఇట్స్ లైక్ మెస్ హియర్. సో ఐ నీడ్ టు ఫిల్ దిస్ అప్. ఇదంతా తుడిచిపెట్టుకుంటున్నాం. అండ్ చూసినట్టయితే ఇది కూడా కిచెన్ ఆర్గనైజర్ అనమాట, స్పూన్స్ పెట్టుకునేది. సో నాకు ఎక్కడ దొరికింది థ్రిఫ్ట్ మార్కెట్లో. సో నేను తీసుకొని నేను మేకప్ పెట్టుకుంటాను అనమాట. అండ్ అన్నీ ఆర్గనైజ్ చేశాక చూపిస్తా. అండ్ వన్ మోర్ టిప్ ఇస్, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా కొంచెం స్టిఫ్ బాక్సెస్, లైక్ ట్యాబ్స్ కొన్నా, ఫోన్స్ కొన్నా, ఇట్లా బ్లాక్గా ఉండి నీట్గా ఉంటే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఫోన్ బాక్స్ ఆర్ ట్యాబ్ బాక్స్ నాకు గుర్తులేదు. సో ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది. సో దిస్ ఆల్సో యూ కెన్ యూజ్ ఎస్ అన్ ఆర్గనైజర్. అన్నీ కొనాలని రూల్ లేదు, ఉన్న వాటితో కూడా యూ కెన్ ఆర్గనైజ్. సో మొత్తం చేసాక చూపిస్తా, బికాస్ త్రూ అవుట్ చూపిస్తే చాలా బోరింగ్ ఉంటుంది మీకు. సో యా, ఆర్గనైజ్ చేశాక మళ్ళీ చూస్తాను. సో ఇవన్నీ సర్దుకుంటే ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట నేను ఇండియా నుంచి. ఫుల్ ప్లానింగ్తో వచ్చినాయి. సో ఐ హ్యావ్ ఎక్స్ట్రా దీస్. మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి ఎక్కడో పెట్టినా. ఐ షోడ్ యూ వెన్ ఐ డూ ఇట్. కానీ నేను ఇక్కడ ఏం చూపించాలనుకున్నా అంటే ఇది నా పెళ్ళికి పెట్టుకున్న బొట్టు. సో ఐ హ్యావ్ దిస్ ఆల్సో. ఇన్ని పట్టుకొచ్చిన అనమాట నేను. సో యా, మెమరీస్ ఇట్లా క్లీన్ చేస్తున్నప్పుడు వస్తే ఇంకా బాగుంటుంది చూడడానికి. సో ఎస్, సో ఫైనలీ క్లీన్డ్ ఎవ్రీథింగ్. సో క్విక్ టూర్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ నా డైలీ మాయిశ్చరైజర్స్, టోనర్స్ అలాంటివి, అండ్ ఇవన్నీ లిప్ ప్రోడక్ట్స్, ఇది అన్నీ ఐ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇవి యాక్సెసిబుల్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండ్ అవి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా డైలీ పర్ఫ్యూమ్ అండ్ లిప్స్టిక్స్, కొన్ని బ్యాండేడ్స్ అండ్ నెక్స్ట్ సెకండ్లో చూపించాను ఇంతకుముందే. సో ఇది అంతా మెడికల్ థింగ్స్, ఇమీడియట్ యాక్సెస్, డైలీ తీసుకునే వైటమిన్స్ అండ్ ఆల్, ఆయిల్స్, డైలీ పర్ఫ్యూమ్స్, డియోస్ అండ్ ఆల్. ఇది మా హస్బెండ్ పర్టికులర్గా. దెన్ సెకండ్ రో వచ్చేసరికి ఫస్ట్ చూసినట్టయితే చండాలంగా ఉండే కదా. సో క్విక్లీ చూపించాలంటే ఇవి నా వాచెస్ అండ్ సమ్ కూపాన్స్. అండ్ ఇది ఎవ్రీడే వాడే బనానా పౌడర్ అండ్ బ్రష్. అండ్ దిస్ ఈజ్ లైక్ ర్యాండమ్ క్రీమ్స్ అండ్ ప్రైమర్. అండ్ ఇది నా హ్యాండ్ క్రీమ్ అంటే హ్యాండ్స్కి రాసుకుంటా, బాడీ క్రీమే. దెన్ దెర్ ఇస్ సన్ స్క్రీన్ సెక్షన్. అండ్ దెన్ ఇవన్నీ బొట్లు, ఇవి నేను ఎప్పుడు పెట్టుకుని కానీ అందరూ మ్యాక్స్ వాడే ఐటెక్స్ బొట్లే అనమాట మనం వాడేది. అండ్ దెన్ అక్కడ కొన్ని కాటన్ స్వాబ్స్, కొన్ని కాటన్, ఇవి ఎక్స్ట్రా బ్యాగ్స్ ట్రావెలింగ్ అప్పటికి. అండ్ ఐ ఆర్గనైజ్డ్ ఆల్ ఆఫ్ మై పిన్స్ ఇన్ దిస్, మళ్ళీ వెతుక్కోకుండా. దెన్ యా, సో ఇందులో అన్నీ హెయిర్ పిన్స్ ఉన్నాయి, ఇందులో అన్నీ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఇస్ మై హెయిర్ సీరమ్, కొత్తది తీసా. ఇది నా మల్టీ వైటమిన్స్. అండ్ ఇట్స్ సమ్ జనరల్ బ్రష్ క్లీనింగ్ స్టఫ్ అండ్ ఆల్. అండ్ ఇది ఒక మిర్రర్, హ్యాండ్ మిర్రర్. థర్డ్ సెక్షన్లో వచ్చేసి వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ గాగల్స్ కూడా ఇట్లా అరేంజ్ చేసాం. అండ్ సమ్ ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్స్ ఇక్కడ పెట్టుకున్నాము. యా, ఆ వాచెస్ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ సెక్షన్లో ఇది ర్యాండమ్ స్టఫ్, ఎక్స్ట్రా స్టఫ్ ఇక్కడ ఉండే వాటిలలో ఎక్కువ మిగిలేవి ఇక్కడ అనమాట. సో రిన్యూ చేయడానికి క్రీమ్స్ అండ్ ఆల్. అండ్ ఇది మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు నా పిల్లప్పుడు. సో అన్ని ఎక్స్ట్రా రేజర్స్ అయినా, లైక్ ఎక్స్ట్రా పిన్స్, ఎక్స్ట్రా క్లిప్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో పైన అయిపోయాక ఇక్కడ నుంచి స్విచ్ చేస్తా. అండ్ ఈ బాక్స్లో అంతా నా జ్యువెలరీ ఉంటుంది. అండ్ ఇది మనకి బ్యాగ్స్లో అట్లా వస్తాయి కదా సిలికావి, అవి వేసి పెడతా, డిస్ఇన్ఫెక్టెంట్లా ఉంటుంది కాబట్టి. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ కలెక్షన్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో, ఐ కెన్ మేక్ అ వీడియో ఆన్ దాట్. దెన్ లాస్ట్లో మిస్సెలేనియస్ స్టఫ్ అనమాట, ట్రావెల్ పౌచ్, మినీస్ ఉంటాయి అన్నీ, అండ్ సమ్ క్యాండిల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. సో యా, హాయ్. సో మనం రూమ్ అనమాట, ఆ కార్నర్లో నా కంప్యూటర్ అయిపోయింది. స్ట్రైట్గా వచ్చి అద్దం యూజ్ చేసాం. దెన్ we took a left and clean the entire vanity. And right now
టడా క్లోజెట్ అనమాట. సో క్లోజెట్ కూడా ఇవన్నీ అరేంజింగ్ టిప్స్ ఇవన్నీ దొరుకుతాయి మనకి ఇండియాలో, అన్నీ దొరుకుతున్నాయి ఆఫ్ కోర్స్. సో ఇక్కడ మనకి మనం పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉండవు కాబట్టి ఇట్లా అయితే పెట్టుకున్నాం. సో వాట్ ఐమ్ గోనా డూ ఇస్ చాలా బట్టలు తీసేయబోతున్నాం మనము, డొనేషన్కి వేసేస్తాం. సో యా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతా, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మాట్లాడతాం. 1 hour later. సో ఇప్పుడే డన్, ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది, 2 hours క్లోజ్డ్. సో ఇది నా డైసిన్, ఇది నేను ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నాను. సో ఇలాంటి బాక్సెస్ మనకు ఐకియాలో దొరుకుతాయి, ఓపెన్ చేసి కింద జిప్ పెడితే ఇట్లా బాక్స్లా అవుతాయి. సో ఇక్కడ అన్నీ నా ఫ్రాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నా డైలీ వేర్. సో కింద కూడా 2 బాక్సెస్ ఉన్నాయి. దెన్ ఇటువైపు వస్తే దెన్ ఐ అరేంజ్డ్ ఆల్ ఆఫ్ అ ట్రావెల్ బ్యాగ్స్ దేర్. అండ్ ఇవి నేను ఆఫీస్కి వేసుకునే ప్యాంట్స్, ఆఫీస్ వేర్ షర్ట్స్ హ్యాంగ్ చేసుకున్నా. అండ్ ఇవి కొంచెం వింటర్ వేర్ టైప్స్వి ఇలా పెట్టుకున్నా. అండ్ బ్యాగ్స్ ఊరికే పడిపోతాయి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీనికి బ్యాగ్ది అది వేసేసి ఇలా హ్యాంగ్ చేసుకుంటా. సో ఊరికే పడిపోవు. అండ్ ఇక్కడ వింటర్ వేర్. సో మనకి కెనడా కాబట్టి సమ్మర్లో సమ్మర్ వేర్ బయట పెట్టుకుంటా, వింటర్లో వింటర్ వేర్ తీసి స్విచ్ చేస్తాను అనమాట. దెన్ ఇది మేము ట్రిప్ వెళ్తున్నాము, ఇండియాకి వెళ్ళబోతున్నాము. సో బయటే ఉన్నాయి. అండ్ చాలా వరకు లోపల ప్యాక్ చేసేసా కూడా నేను, ఏవైతే గిఫ్ట్స్ అండ్ ఆల్ తీసుకెళ్ళాలో లోపల పెట్టేసా. అండ్ నా బ్యాగ్స్ కొన్ని రెగ్యులర్గా వాడేవి పైన పెట్టుకున్నా. అండ్ యా ఇక్కడ అంబ్రెలా కూడా సేమ్ అలాగే. అండ్ ఇది నా వైఫై పాడ్. సో యా ఇట్ లుక్స్ నైస్ నౌ. అండ్ ఇంకా మనము ఈ ఏరియా క్లీన్ చేయాలి, ఫ్యాన్ ఇప్పేసి వెళ్ళినాడు మా హస్బెండ్. ఇది క్లీన్ చేసి ఆ కార్నర్ టేబుల్ క్లీన్ చేస్తే ఈ రూమ్ అంతా అయిపోయింది. అండ్ వెదర్ ఈస్ ఆసమ్. లెట్స్ డూ ఇట్. 2 covers అయితే తీసుకున్నా. నాది చెత్త ఉంది. అండ్ దీస్ ఆర్ ఆల్ ద క్లోత్స్ దట్ ఐమ్ డొనేటింగ్. సో బేసికలీ ఇంకా కూడా అన్ని క్లోత్స్ బాగున్నాయి. సో బేసికలీ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే నా క్లోత్స్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. లైక్ స్కూల్ టైం అప్పటి నుంచి నా క్లోత్స్ అట్లే ఉన్నాయి. సో నా 8th క్లాస్ 7th క్లాస్ బట్టలు కూడా నేను కెనడా వరకు కూడా తెచ్చుకున్నా, ఇంకా కూడా ఉన్నాయి. కానీ ఇట్స్ టైమ్ టు లెట్ గో ఆఫ్ థింగ్స్ అని చెప్పి నేనే ఇచ్చేస్తున్నా. ఏవి చిన్నగా లేదు ఆర్ పాతగా అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బట్ దెన్ పాతవి తీస్తే కదా కొత్త వస్తాయి. మనం కొత్తవి కొంటా ఉండి పాతవి కూడా అట్లే పెడితే పైలప్ అవుతుంది. సో ఇట్ నీడ్స్ టు కీప్ రొటేటింగ్ అని తీసేసిన అనమాట. సో ఆ బ్యాగ్ నిండా అయిపోయింది. సో యా ఇంత చిన్న రూమ్లానే ఉంటుంది కానీ క్లీన్ చేస్తుంటే ఫుల్ అలసిపోతున్నా. అండ్ యా లెట్స్ కీప్ డూయింగ్. ఇది చేసేసినాక కొంచెం రెస్ట్ అవుదాం. సో మిగతా హాల్ కూడా ఈరోజే అనుకుంటున్నా. సో హాల్ అంటే ఇంకా మొత్తం ఆఫీస్ రూమ్, హాల్ ఇది ఒకరోజు చేసుకుంటే మళ్ళీ కిచెన్ రేపు చేసుకుందాం అనుకుంటున్నా. సో మేబీ దట్ విల్ బి అ డిఫరెంట్ బ్లాగ్. సో యా కీప్ వాచింగ్. నెక్స్ట్ వచ్చేది ఇది హ్యూమిడిఫైయర్ అనమాట. సో మనం ఏసీ అన్న ఏదైనా వేసుకున్నప్పుడు హ్యూమిడిఫైయర్ లేకపోతే కష్టం అనమాట, ఎందుకంటే ఇది మాయిశ్చర్ని రిటైన్ చేస్తుంది కాబట్టి. సో ఇది కూడా రెగ్యులర్గా నేను తుడుస్తూనే ఉంటాను. దీని కింద ఉన్నది స్పీకర్ తుడాలి. సో మొత్తం క్లోజ్డ్ ఉన్న ఇంత చెత్త ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు.
వచ్చేస్తే ఫస్ట్ టీవీ ఆఫ్ చేద్దాం. అప్పటి నుంచి ఆన్లైన్ అర్థం చూసుకోవట్లేదు కూడా. ఈ డస్ట్బిన్ దగ్గర నుంచి అన్నీ తూడ్చేసిన అనమాట. యూ కెన్ సీ హౌ క్లీన్ ఇట్ ఇస్, నో డస్ట్ అట్ ఆల్. ఫ్యాన్ కూడా తూడ్చేసిన. సో మై హస్బెండ్ కమ్ ఫిక్స్ ఇట్ and yeah, everything is done. Good job. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇట్లా నోట్స్లో కూడా రాసేసుకుంటున్నాను అనమాట. లైక్ నెక్స్ట్ టైం కావాలని. లైక్ ఒక పెన్ను ఇది పెట్టుకున్నా. నేను ఇవన్నీ సర్దుకున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ సర్దినా, ఇక్కడ అన్నీ సర్దినా. సో నెక్స్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఏమేమి సామాన్లు కావాలో కూడా ఒకసారి లిస్ట్ రాసేసుకున్నాను అనమాట. సో దట్ ఊరికే ఏం తేయాలని ఆలోచన ఉండకుండా డైరెక్ట్ మనకు అక్కడ లిస్ట్ కూడా యాజ్ వీ కీప్ సర్దుతూ ఉంటే, క్లీన్ చేస్తూ ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి లేవు, ఏమేమి కావాలని. అవి సైమల్టేనియస్గా లిస్ట్ రాసేసుకుంటున్నా. సో దట్ ఏం మర్చిపోకుండా ఉంటుంది. అండ్ మనము ఏమైనా తెచ్చుకోవాలనుకున్నా, పార్సెల్ వేసుకోవాలనుకున్నా ఈజీ ఉంటుంది. అండ్ యా, అండ్ ఇది వచ్చి మా హస్బెండ్ ఫిక్స్ చేసేస్తాడు. అండ్ యా, వెరీ నీట్. ఇక్కడ ఏమైందంటే మనకి అపార్ట్మెంట్ కిందే ఇట్లా ఉంటుంది అనమాట, కాండో కింద డొనేషన్ బాక్స్. కానీ రినోవేషన్ అవుతుందని అవన్నీ పక్కకు నూకేస్తున్నారు. సో అది చాలా కష్టమైంది అనమాట. ఓపెనింగ్ అసలు అందులో పెట్టారు అండ్ నా చెయ్యి ఒక్కటి పట్టాలంటే చాలా కష్టమైంది. బట్ ఎనీహౌ నేను వేసా. సో మనకి కాండో కింద ఇట్లా అన్నీ అవసరం లేని మెటీరియల్స్ అన్నీ కింద పెట్టేస్తారనమాట. అండ్ ఒక గరాజ్ రూమ్ ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ అది క్లోజ్డ్ ఉంది. ఎప్పుడైనా చూపిస్తా. మంచి మంచి ఐటమ్స్ అన్నీ కింద ఉంటాయి అనమాట. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఫైనలీ డన్ విత్ బెడ్రూమ్ క్లీనింగ్. హాల్ అండ్ ఆల్ రేపు చేద్దాము. వెరీ టయర్డ్ అండ్ ద వెదర్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ ద వ్యూ ఈజ్ అమేజింగ్. సో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. హాల్ కిచెన్ అంతా నేను నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసా. అది రికార్డ్ ఏం చేయలేదు. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండ్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ కంటిన్యూ యువర్ సపోర్ట్ and comment down and let me know what sort of videos you'd like to watch. Also like, share and subscribe, and thank you and take care.